సభవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు నంగనారుపాడు కొత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కొత్తూరు జనసేన పార్టీ నేతలు, యువకులు, మహిళలు భారీ ఎత్తున ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారి భారీ విగ్రహాన్ని వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అద్దంలో చూసి వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు తమ జనసేన పార్టీకి ఎంతో బాసటగా నిలిచారని, ఇంత పెద్ద ఆలయం కేవలం భక్తుల విరాళాలతో నిర్మించడం అమ్మవారి కృపకు పాత్రులుగా నిలిచినట్టయిందన్నారు. ఈ ఆలయం విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తను అందుబాటులో ఉండి విజయవంతం చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ మాట్లాడుతూ నంగనారుపాడు గ్రామానికి అనుబంధంగా ఉన్న కొత్తూరు ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ యూత్ సభ్యుల సహకారం చాలా ఉందన్నారు. ఎప్పుడు కూడా ఎల్లవేళను కూడా ఈ గ్రామం అంటే మాకు పంచుకోట. ఈ గ్రామంలో ఇంత ముందు ఆలయం స్థితికి వస్తే ఈ కొమ్మలు యూత్ అందరూ కూడా, ఈ గ్రామస్తుల యూత్ అందరూ కూడా, అలాగే మహిళా సోదరులు అందరూ కూడా అందరి సహకారంతో కొన్ని అన్ని కూడా 40 ఇళ్ళు బిలో తప్ప అంత తక్కువలో కూడా ఇంత గ్రాండ్గా ఈ చేసినందుకు ఈ గ్రామం ఒక మహిళా సోదరులు కానీ, యూత్ కుర్రలు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరికీ కూడా మరి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ గ్రామం అంటే ఒక ఐక్యతగా ఉండి ఏ ఒక్కటైనా కార్యక్రమం ముందుకు వచ్చి ఏ చిన్న చిన్న సమస్య ఉన్నా అందరూ కూడా ఒక మాట మీద వచ్చి కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం మాకు పంచుకోట. ఇందులో ఉండి 150-200 ఓట్లైనా ఇది ఇందల సీతారామేతాలకు ఈ గ్రామం ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఎప్పుడు కూడా మాతోటి కూడా బలంగా నిలబడిన ఈ వ్యక్తులు, అలాగే ఈవేళ మా సోదరులు మన పెందుర్తి శాసనసభ్యుల చేతుల మీద జరగవలసిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం వల్ల కొన్ని అనేక కారణం వల్ల మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆయన అత్యవసరంగా విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మా ఇన్ఛార్జ్ అయిన పెందుర్తి నియోజకవర్గం నుంచి అలా సోదరులు వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నడిపించినందుకు మాకు చాలా గర్వకరంగా ఉంది. అలాగే మరి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామం గురించి ఏ ఒక్క కావాల్సిన వసంతులు ఏవైనా సరే ఆయన ఇప్పుడే చెప్పారు, ప్రకటించారు. ఏ ఒక్క కార్యక్రమం నాకు చెప్పండి, నేను దానికి సపోర్ట్ చేసి బాధ్యత రాలేని కూడా ఆయన మాటిచ్చినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ గ్రామం వచ్చిన అందరికీ, యువకులకి కానీ, లేడీస్ కానీ, మహిళా సోదరులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా పేరు పేరున ఇంత ఘనంగా చేసినందుకు, చిన్న గ్రామం అయినా సరే చాలా అద్భుతంగా చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా చేతులకు అవసరం. ఈరోజు ఈ దేవాలయం ఓపెనింగ్ నన్ను ముఖ్య అతిథిగా పిలిచి, నన్ను అభిమానించి, నన్ను పిలిచి, ఆహ్వానించి, నన్ను సన్మానించిన గ్రామ ప్రజలకు సంతోషంగా అమ్మవారు మీకు ఎల్లవేళ కంటికి రెప్పలాగా కాపాడాలని చెబుతూ ఆ అమ్మవారి ఆశీస్సు ఎప్పుడు ఉండాలని ఈ ఆలయాన్ని నిర్మించిన కమిటీని, ఈ గ్రామ ప్రజలందరినీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ తెలుపుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆలయాలను నిర్మించినప్పుడు మా వంతుగా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు చేయడానికి మేము ముందుకు వస్తాం. లేదా ఏదైనా ఇంకా మేము చేయాలనుకుంటే ఈ గుడికి ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఉంటే నేను ముందుకు వచ్చి అవి కూడా పూర్తి చేస్తానని ఈరోజు ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నమస్కారం సెలవు తీసుకుంటున్నాను.